వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట వీడియోలు ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి బెడ్ పుడింగ్. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఎంతో వైరల్ అవుతున్న వీడియో ఇది. ఎలా చేసుకోవాలో చూద్దాం. బెడ్ చేసేసి ఎగ్, షుగర్, మిల్క్ ఒక గిన్నెలో పాలు పోసుకొని, పాలు ముందే కాచి పెట్టుకోవాలి. కాచిన పాలు పోసుకొని ఆ బెడ్ చేసేసి ఇట్లా చింపుతోని వేసుకుందాం. అన్నీ బెడ్ చేసేసి వేసుకొని ఆ బెడ్ మునిగేంత వరకు పాలు పోద్దాం. ఎక్కువ పోసుకోబోతుంది పాలు. ఆ బెడ్ కొంచెము మునిగేదాకా ఉంటే చాలు. దాన్ని అట్లా మొత్తం దాంట్లో ముంచేద్దాం. దాని తర్వాత ఒక ఎగ్ బీట్ చేసుకొని దానిలో వేద్దాం. నేను 3 బెడ్ చేసి తిట్టున్నాను కాబట్టి ఒక ఎగ్ సరిపోయింది నాకు. మీరు ఎక్కువ తిట్టుకునే పని అయితే H2 అన్న టీ అన్న తిట్టండి. దాని తర్వాత షుగర్ వేసి బాగా బీట్ చేద్దాం. బాగా కలుపుతున్నాం దాన్ని. అట్లా అది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత బాగా తలిసిపోయిన తర్వాత ఆ పాలల్లో దాన్ని మిక్సీ పడదాం. మెత్తగా మిక్సీ చేద్దాం దాన్ని. నీళ్ళేం పోయబాకండి. అలా మెత్తగా మిక్సీ చేసేసిన తర్వాత ఒక గిన్నెలో షుగర్ వేసుకొని దాన్ని తీయాలి. చిమ్లో పెట్టుకొని అది మాడిపోతున్నా తీయాలి. నీళ్ళేం పోయబాకండి, ఇచ్చి షుగర్ వేయండి. బాటిల్లో దాన్ని గిన్నెలో దాన్ని షుగర్ వేసి అట్లా రావాలి. ఆ డోల్టలో వచ్చిన తర్వాత కేక్ బౌల్ కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా అల్యూమినియం బౌల్ ఉంటే దాంట్లో అన్న వేసి మొత్తం అలా పెట్టుకున్న తర్వాత అది మొత్తం ఆరిపోయిన తర్వాతే మన కింద ఏదైతే మనము షుగర్ది మెల్ట్ చేసింది వేస్తున్నాం కదా, అది మొత్తం ఆరిపోయిన తర్వాతే మనం మిక్సీ చేస్తున్నది దాంట్లో వేయాలి. వేసి ఇప్పుడు కేక్ని ఎలా మనము చేస్తాం అట్లా చేయాలి. బాండిల్లో కానీ దీంట్లో చేసి ఆ గిన్నె పైన మూత పెట్టాలి. దాని పైనతో మూత పెట్టాలి. పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టాలి, దాని పైనతో మూత పెట్టాలి. అప్పుడే అవుతుంది. అంటే కేక్ని ఒకసారి దాన్ని చుట్టుకుంటా ఉండండి. అయ్యిందో లేదో కేక్ని ఎలా చుట్టుకుంటామో అలా చుట్టూని దింపెట్టుకొని అంటే అయిపోయింది. ఎంతో రుచికరమైన బెడ్ పుడింగ్.